మంది ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? పెద్దగా చెప్పండి. డౌట్ లేదుగా? నిజంగా ఆశ నీకుందా? రైట్, దేంచో అలాంటి హృదయవాంఛ నీకుంటే, అలాంటి ఆశ నీకుంటే తప్పకుండా నా దేవుడు ఆశ తీరుస్తాడు. ఆ ఆశ తీర్చుటలో భాగమే నిన్ను విరగగొట్టే ప్రక్రియ. చాలా విషయాలలో మనం విరవబడాల్సి ఉంది. ఎందులో విరవబడాల్సి ఉంది, ఏ విషయాల్లో విరవబడాల్సి ఉందో మనకు కూడా అర్థం కాదు, కానీ ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అగ్ని వంటి నేత్రాలతో మన హృదయ స్థితిని గమనిస్తాడు. మన దగ్గర మైనస్లేంటో ప్లస్లేంటో మొత్తం చూస్తాడు. ఎక్కడెక్కడ ఎగస్టాలు ఉన్నాయో, ఎక్కడ విరగొట్టాల్సి ఉందో బాగా పరిశీలన చేసి సరైన రీతిలోనే పద్ధతి ప్రకారం విరగొడుతుంటాడు. ఆ విరగొట్టినప్పుడు ఎవరికైనా హాయిగా ఉంటుందా, బాధ కలిగిద్దా? పెద్దగా చెప్పండి. ఖచ్చితంగా బాధ కలిగిద్ది. అయినా సరే ఈ విరగొట్టబడటం అనేది ఆశీర్వాదకరమైన విరగొట్టబడటం. ఇది అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చడానికి దేవుడు పూనుకున్న కార్యం. నువ్వు నీ గుండెల్లో ఆశించావు కదా. ఇప్పుడు నేను కూడా సేవలోకి రాకముందు తెగ అడిగేవాడిని, మోకాళ్ళు వేసి, దేవా నన్ను ఆశీర్వదించు, ఇతరులకు కూడా నన్ను ఆశీర్వాద కారణంగా చేయని. ఎందుకంటే ప్రసంగాలు విని ఇలాంటి ప్రార్థన చేసేవాడిని మోకాళ్ళు వేసి. దేవునికి స్తోత్రం. నేనొక్కడిని నా కోసం బతికితే ఆ బతికి అర్థమే ఉంది ప్రభువా. వేల మందికి దీవెనకరంగా బతకాలి ప్రభువా. కనీసం 10 మందికి ప్రయోజనకరంగా బతకపోతే ఆ బ్రతుకి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? కనీసం 10 మందికి ప్రయోజనకరం కాని బ్రతుకు బ్రతికేనా? నన్ను 10 మందికి ప్రయోజనకరంగా చేయి తండ్రి అని గట్టిగా ప్రార్థన చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి గట్టిగా అగచాట్లు స్టార్ట్ అయినాయి. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు అనలే, దేవుని స్తోత్రం. నేను ఒకటి అడుగుతుంటే ఇంకొకటి జరుగుతుంది. ఏ స్థితికి వెళ్ళిపోయానంటే, నన్ను ఆశీర్వదించు, 10 మందికి ప్రయోజనకరంగా నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించని అడిగే కొద్దీ నలుగుడు ఎక్కువైంది, విరుగుడు ఎక్కువైంది. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అన్న విరక్తిలోకి వెళ్ళిపోయా. ఇన్నిసార్లు ఆశీర్వదించమని అడిగిన నేనే మళ్ళీ ఆయన ముందుకెళ్ళి, నాలాంటోడు బతకటం అవసరం అంటావా ప్రభువా? నా అంతటి నేను చేస్తే నరకానికి పోతా, నన్ను నువ్వు తీసుకోవచ్చుగా. ఈ ఇబ్బందికరమైన కొలిమిలో నేను ఎంతకాలం మనుగడ సాగించగలను? నా వల్ల కాదు, నన్ను తీసుకోవచ్చుగా అని ఎట్లా ప్రశ్న వేశా. అంతకుముందు నేను చేసిన ప్రార్థనలు ఏంది? నన్ను దీవించు, 10 మందికి ప్రయోజనకరంగా చెయ్యని. ఆ ప్రార్థనలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఏ స్థితి వచ్చింది నాకు? ఈ ధర్మ సందేహాలు మీకు కూడా ఉంటాయి, అందుకని చెబుతున్నాను నేను. నాకు అదే డౌట్ అన్నయ్య, నేను అలా ప్రార్థన చేసిన కాడి నుంచి ఏందో అన్ని విధాలు విరిగిపోయాను అన్నయ్య, అగసాట్లు ఎక్కువైపోయినాయి అన్నయ్య. అదే కారణం చెప్తున్నా. దేవుణ్ణి నేను అడిగి వినబడలేదా? ఏంది ఇలాగ అప్పచెప్పాడేంది? నన్ను శ్రమ కొలిమికి, ఇబ్బంది కొలిమికి అప్పచెప్పాడేంది? లేమికి, దరిద్రతకు అప్పచెప్పాడేంది? వేదనకు అప్పచెప్పాడేంది? నిందకు అప్పచెప్పాడేంది? అవమానానికి అప్పచెప్పాడేంది? బాధకు అప్పచెప్పాడేంది? శోధనకు అప్పచెప్పాడేంది? కన్నీళ్లకు అప్పచెప్పాడేంది అనుకున్నా. మొత్తుకుంటున్నా కుయ్యో కుయ్యో అని. ఆయన ఏం మాట్లాడట్లా. మౌనంగా డిఫరెంట్ టైపుల్లో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. స్తోత్రం. అలా ఎందుకు చేశాడో, ఆనాడు అలా ఎందుకు స్పందించాడో, అలా ఎందుకు ప్రవర్తించాడో ఈనాడు అర్థమవుతుంది, ఆనాడు అర్థం కాల. నిన్ను ఎర్రగొట్టమన్నానా, ఆశీర్వాదకరంగా మార్చమన్నానా? ఏం చేస్తున్నావు ఆయన? 10 మందికి దీవెనకరంగా మార్చమన్నాను కానీ నన్ను పట్టుకొని ఎర్రగొట్టమన్నానా? ఆయన చెప్పే మాట ఏంటంటే, అరే ఇది జరగకపోతే అది జరగదరా అంటాడు. ఇది జరగకపోతే అది జరగదు బేట. 10 మందికి నువ్వు ప్రయోజనకారిగా కావాలంటే కొన్ని విషయాలలో నువ్వు విరవబడాలి బిడ్డ అంటాడు ఆయన. అర్థమయ్యేటట్టు చేశాడు. తర్వాత ఇప్పుడు మీ మనసుకు మీకేమనిపిస్తుందంటే, శాలేమన్న లైఫ్ ధన్యం కదా అనిపిస్తుంది. అబ్బా
ఏం జీవితం! ఈ జీవితం నీవు సంతోషించేటట్టు, నీవు మెచ్చేటట్టు తయారు కావడానికి బోల్డన్ని కోటింగులు తింది. ఇప్పుడు కూడా తింటానే ఉంది, ఇప్పుడు కూడా కోటింగ్ పడతానే ఉంది. ఈ కోటింగ్ ఎందుకంటే ఇంకా అత్యధికమైనటువంటి ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళడానికి. ఇంకా అదనపు ఆశీర్వాదం